జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న ఘటనలు ప్రకంపనలు రేపుతున్నాయి. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రేపు ఉదయం విచారణకు రావాలని మోహన్ బాబుకు కోరారు రాచకొండ సిపి. దాడిపై మోహన్ బాబును ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు గన్లు సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు దాడి తర్వాత మోహన్ బాబు బీపీ పెరిగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని హాస్పిటల్ కి తరలించారు. మోహన్ బాబు భార్య ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న ఘటనలు ప్రకంపనలు రేపుతున్నాయి. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రేపు ఉదయం విచారణకు రావాలని మోహన్ బాబును కోరారు రాచకొండ సిపి. దాడిపై మోహన్ బాబును ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు గన్ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు దాడి తర్వాత మోహన్ బాబు బీపీ పెరిగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని హాస్పిటల్ కి తరలించారు. మోహన్ బాబు భార్య ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు. ఓవరాల్ గా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇటీవల జరిగిన సంఘటన కావచ్చు, 3 రోజుల సంఘటన కావచ్చు, లేకుంటే ఇప్పుడు జరిగిన సంఘటన నేపథ్యంలో అటు మోహన్ బాబు తర్వాత విష్ణు వీళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకు గన్ లైసెన్స్ జారీ కావడం జరిగింది. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో గన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అనే విషయాన్ని అటు డీసీపీ మహేశ్వరం వెరిఫై చేయడం జరిగింది. మహేశ్వరం డీసీపీ నేతృత్వంలో వెరిఫై చేసినప్పుడు వీళ్ళ దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, గన్స్ లైసెన్స్ కూడా రేవల్ అవుతున్నాయనే విషయం కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ గన్ లైసెన్స్ వెంటనే సీజ్ చేయాలి, తర్వాత గన్స్ వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా అటు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే జరుగుతున్న తరుణంలోనే ఇటు సంఘటన జరగడం, తర్వాత మీడియాపై దాడి చేయడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మరోసారి రాచకొండ పోలీస్ కమిషనర్ సీరియస్ కావడం జరిగింది. వెంటనే రేపు ఉదయం 10:30 గంటలకి తమ ఎదుట హాజరై గన్స్ మొత్తంలో సరెండర్ చేయాలని కూడా అటు రాచకొండ సీపీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇవాళ జరిగిన సంఘటన మీడియా పైన దాడి కావచ్చు, లేకుంటే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు కావచ్చు కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా రేపు అటు మోహన్ బాబుని అధికారులు రేపు విచారించబోతున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే కొద్దిసేపటి క్రితం మనోజ్ తన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ పూర్తి అడ్డుకోవడంతో మనోజ్ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన తరుణంలో, ఆ తర్వాత మీడియా లోపలికి వెళ్ళిన తరుణంలో అక్కడున్న మీడియా చూసి ఆవేశపడిపోయి మోహన్ బాబు వెంటనే వచ్చి మీడియా ప్రతినిధిపై దాడి చేయడం, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అతని బీపీ పెరిగిపోవడంతో అతని కింద పడిపోవడంతో వెంటనే విష్ణు అక్కడి నుంచి తండ్రైన మోహన్ బాబుని తీసుకొని గచ్చిబౌలిని కాన్సెంట్ హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ వార్డులో అతని చికిత్స చేస్తుంది. అయితే అప్పటికే విష్ణు తల్లి అప్పటికే అనారోగ్యం పాల్గొవడంతో ఆమెను కూడా సాయంత్రము హాస్పిటల్ చేర్పించారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మోహన్ బాబు భార్య ఇద్దరు కూడా కాంటినెంట్ హాస్పిటల్ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే విష్ణు అటు మోహన్ బాబు తర్వాత మోహన్ బాబు భార్య ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరో చూసినట్లయితే మనోజ్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రస్తుతానికి మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొద్దిసేపు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. రేపు జరగబోయే పరిణామాలు ఏంటనే విషయం కూడా ప్రస్తుతానికి ఒక ఆందోళనకరంగా కనబడుతుంది. అంటే రమేష్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఆయన రేపు 10:30కి పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతానికైతే బీపీ కంట్రోల్ కి వచ్చినట్టుగా అధికారులు వైద్యులు చెప్తున్నారు. బీపీ కంట్రోల్కి వచ్చిన తర్వాత అది దాడి చేస్తున్న సమయంలో అతనికి బొటనవేలికి గాయమైనట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కాలు గాయం కావచ్చు, లేకుంటే బీపీ కంట్రోల్, ఈ రెండు కనుక కంట్రోల్కి వచ్చిన తర్వాత రేపు విచారణకు హాజరవుతారా లేదా విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు రేపు ఖచ్చితంగా విచారణకు హాజరయ్యి తమ ఎదుట వాదనలు వినిపించాలి, తమ ఎదుట స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి కూడా అధికారులు ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే తుపాకులు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ మాత్రం తమ సిబ్బంది ద్వారా పంపించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ రేపు విచారణకి అటు మోహన్ బాబు హాజరవుతారా లేదన్న విషయం కూడా స్పష్టంగా మనం చెప్పలేము. రైట్ రమేష్, థ్యాంక్స్. మనోజ్